నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. సాఫీగా సాగుతున్న సంసారాల్లో అక్రమ సంబంధం పెద్ద ఎత్తున చిచ్చు పెడుతుంది. మనం గత ఈ నెల రోజుల వ్యవధిలోనే దాదాపు బోడుప్పల్ ప్రాంతంలోని ఇద్దరు చనిపోవడం జరిగింది అక్రమ సంబంధం వల్ల. సో, ప్రస్తుతం మనం బోడుప్పల్ ఈస్ట్ బృందావని కాలనీలో ఉన్నాం. అయితే ఈ నెల డిసెంబర్ 11న అటు ఒక నవ వివాహేతర సంబంధంతోని ఇక్కడ పూర్ణిమ అనే ఎవరైతే ఆ భార్య అశోక్‌ని అతి దారుణంగా తన ప్రియుడితో కలిసి చంపడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ ఇంటి దగ్గరన పూర్ణిమ, అశోక్ నివసిస్తున్న ఇల్లు బోడుప్పల్లో ఈస్ట్ బృందావని కాలనీలో ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ కూడా మనం ఆంధ్రప్రభలో చూస్తున్నాం. ఇది పూర్ణిమ, అశోక్ సంబంధించిన సొంత ఇల్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఆహ్, ఏదైతే అంటే డిసెంబర్ 11న ఇటు పూర్ణిమ 35, అశోక్ 45 తన ఏజ్. సో, అటు ఏదైతే మహేష్ కుమార్ అనే ఒక వ్యక్తితో పూర్ణిమ అక్రమ సంబంధం పెట్టుకోవడం, తను కేవలం మహేష్ 22 సంవత్సరాల వ్యక్తి. అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అటు భర్త ఏదైతే అశోక్ పూర్ణిమను మొదట్లో తను అటు ఏదైతే మందలించడం జరిగింది. దాని తర్వాత అటు ఎక్కడ కూడా పూర్ణిమ వినకపోవడం, మన అక్రమ సంబంధానికి, మన సంబంధానికి నా భర్త అడ్డొస్తుందనే నేపథ్యంలో కూడా అటు పూర్ణిమ అశోక్‌ని తన ప్రియుడితో ఇంకా ప్రియుడితో కలిసి ఇంకో సాయి కుమార్ అనే వ్యక్తితో కలిసి ఇక్కడ అతి దారుణంగా గొంతుకు చున్ని చుట్టి మరీ హత్య చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సో, ఒక్కసారిగా బోడుప్పల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది. గత కొంతకాలంగా ముందుగా అటు ఏదైతే సాయి కుమార్ ఇంకా మహేష్ ఇదే ఇంట్లో పైన రెంట్‌లో ఉండేవారంటూ కూడా ప్రస్తుతం మనకు ఇక్కడున్న కాలనీ వాసులు పూర్తి స్థాయిలో మనకు చెప్పడం జరుగుతుంది. సో, అప్పుడు ఎక్కడైతే గతంలో కూడా బోడుప్పల్‌కి వీళ్ళు అంటే బోడుప్పల్‌కి వచ్చినప్పుడు కూడా గతంలో కొన్ని ఇష్యూస్ వల్ల వీళ్ళు ఈస్టు బృందావన్ కాలనీకి కూడా రావడం జరిగింది. సో, ఇక్కడ ఎవరైతే అంటే వీళ్ళు రాకముందు ప్రస్తుతం వీళ్ళు ఏదైతే ఇల్లు ఇది పూర్ణిమ అటు అశోక్ సొంత ఇల్లు. ఈ ఇల్లు కట్టకముందు ప్రస్తుతం ఈ ఇంట్లో రెంట్‌కున్నట్టు ప్రధానంగా ఇక్కడున్న వ్యక్తులు చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైతే పూర్ణిమ, అశోక్ ఇక్కడ రాకముందు వాళ్ళు ఎవరైతే వాళ్ళకంటే ముందు నుంచే అటు ఎవరైతే మహేష్ కావచ్చు, అటు కూలి పని చేస్తూ మేస్త్రి పని చేస్తున్న మహేష్ అనే వ్యక్తి, దాంతో పాటు సాయి కుమార్ అనే వ్యక్తి కూడా ఈ ఇంట్లో ముందుగా రెంట్‌లో ఉన్నారు. సో, దాంతో ముందుగా ఆహ్, అటు ఏదైతే పూర్ణిమ ఇక్కడ ప్లే స్కూల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మహేష్ అటు పూర్ణిమతో పరిచయం పెంచుకోవడం, అశోక్ కాస్త అక్కడ ఉద్యోగ రీత్యా తను పూర్తి స్థాయిలో ఆఫీస్‌కెళ్ళడం కూడా మనం తరచుగా చూస్తూ ఉన్నాం. సో, దాంట్లో భాగంగానే అశోక్ తరచుగా ఆఫీస్‌కెళ్ళడం, ఇటు మహేష్ ఆ పూర్ణిమతోని అక్రమ సంబంధం పెట్టుకున్న సందర్భం కూడా తెలిసింది. సో, ఒకానొక సందర్భంలో అటు వీళ్ళ అక్రమ సంబంధం కూడా అశోక్‌కి తెలవడం జరిగింది. దాంతో చిన్న చిన్న గొడవ ఇష్యూ రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వాళ్ళు చెప్తులంటే ఇక్కడ పూర్ణిమ, అశోక్ కూడా ముందుగానంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇట్లాంటి ఇష్యూస్ అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా బయటకొస్తే బాగోదు. 10 మంది 10 రకాలు అనుకుంటున్న నేపథ్యంలో కూడా భార్యని మందలించడం జరిగింది. భార్య వినకపోవడం, అటు ఎవరైతే మహేష్ తను అక్రమ సంబంధం పెట్టుకుని ఏవైతే మహేష్ కూలి పనికెళ్ళేవాడు. సో, దాంతో సాయి కుమార్‌తో కలిసి పూర్తిగా అటు ఎవరైతే అశోక్‌ని అంటే ముందుగా పాలిచ్చి పాలలో మత్తు మందు కలిపినట్టు కూడా ఇక్కడున్న కాలనీ వాసులు పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. మత్తు మందు కలిపి అటు అంటే 3 చున్నీలతో గొంతు పూర్తి స్థాయిలో డుమ్మి అటు భర్తని హతమార్చినట్టు కూడా కాలనీ వాసులు పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. సో, ప్రస్తుతం మనం పూర్ణిమ, అశోక్ ఉంటున్న ఇల్లు చూడొచ్చు. వాళ్ళు పూర్తిగా మనం సెకండ్ ఫ్లోర్‌లో నివసిస్తున్నట్టు కూడా కాలనీ వాసులు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అంటే సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఉంటారు. కింది ఫ్లోర్‌లో తను ఏదైతే పూర్ణిమ ప్లే స్కూల్ తను నిర్వహిస్తున్నట్టు కూడా ప్రధానంగా ఇక్కడున్న కాలనీ వాసులైతే చెప్పడం జరుగుతుంది. సో, మరికొన్ని విషయాలు కూడా కాలనీ వాసుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు పరిచయమైన వాళ్ళేమన్నా? బాబు పరిచయం వాళ్ళ బాబు. మా బాబు బాబు ఫ్రెండ్. ఎన్నేళ్లుంటది? సెవెంత్ క్లాస్ చదువుతాడు. సెవెంత్ క్లాస్. ఇప్పుడు అతన్ని చంపినప్పుడు మీకంటే మళ్ళీ మాట్లాడిందా? ప్లే స్కూలెళ్ళింది ఎళ్ళింది. స్కూల్‌కెళ్ళింది. ఇట్లా 3 ఇట్లా డేస్ తర్వాత స్కూల్ తీసింది. ఆ! ఆ! స్కూల్‌కెళ్ళి వచ్చింది. ప్లే స్కూల్ నార్మల్‌గా వచ్చిందన్నప్పుడు మీకు ఏమైనా కలిసిందా? మాకేం కలవలేదు. సో, మేము మీతోని మాట్లాడుతుండేనా తను? మాట్లాడుతాం. మాట్లాడుతుంది. సో, అనుకున్నారా ఎప్పుడైనా ఇట్లాంటి అట్లాంటిదయితే అనుకోలేదు. హ్మ్. చాలా మంచిగుండే హస్బెండ్ తోటి. లవ్ మ్యారేజ్ కదా వాళ్ళది. హ్మ్. మంచిగుండే చాలా మంచి. మంచిగా. కానీ అట్లా చేసుండేది కావచ్చు. హ్మ్. సో, ఇంతకుముందు వాళ్ళిద్దరు పిల్లలు రెంట్‌కున్నా అన్నారు గదా! వాళ్ళు చూసారా మీరెప్పుడన్నా వాళ్ళు రెంట్‌కున్నప్పుడు? ఉన్నారన్నారు. చూసినాం ఒక్కసారి చూసినాం. చూసారు. కాల్ చేపిచ్చిర్రు వాళ్ళని. హ్మ్. బిహేవియర్ బాలేదనేసి కాల్ చేపిచ్చిర్రు. ఆహా! ఇంకా వాళ్ళు రెంట్‌కున్నారు యాక్చువల్లీ. ఏ ఆ! ఫ్లోర్‌లో ఉంటున్నారు? పక్కన ఇంట్లో ఉంది. పక్కన ఇంట్లో. మేము 3, 4 ఇయర్స్ అయితుంది 4 ఈడకొచ్చి. ఇయర్స్. 4 4 ఇయర్స్. ఇయర్స్ అయితుందా? హ్మ్. సో, ఏమైందసలు? ఎందుకు అట్లా చేయాల్సొచ్చింది? ఎందుకు అట్లా చేయాల్సొచ్చిందంటే అక్రమ సంబంధం. హ్మ్. అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ! ఇల్లీగల్ రిలేషన్ వల్ల భర్త హ్మ్. అడ్డొస్తుండు హ్మ్. ఆ రిలేషన్‌కి. భర్తకు తెలిసింది. తెలిసి గొడవలయినాయి.
తర్వాత చెప్తే మారుతా అన్నదంట, మారలేదంట. దానికి అదే కావాలి. మీకు పరిచయం ఉందా వాళ్ళు? కొంచెం పరిచయమే. వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్‌తో మాట్లాడేది ఇల్లు కట్టేటప్పుడు. మాది వాళ్ళది ఒకటేసారి ఇల్లు కట్టినాం అన్నట్టు. అట్లా మాకు తెలుసు వాళ్ళ హస్బెండ్. ఆమె కూడా తెలుసు. హ్మ్. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికొచ్చి? వాళ్ళు కూడా 4 ఇయర్స్ అయిందొచ్చి. 4 ఇయర్స్ అవుతుందా? హ్మ్. సో, గతంలో ఏమన్నా గొడవలైనాయా వాళ్ళకు? లేకపోతే ఇది మొదటిసారా? అవుతున్నాయంట. మనకు బయట పడలేదు గానీ గొడవలు అయితున్నాయంట. వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు. వాళ్ళకి గొడవలు అయితున్నాయట. మానుతది కావచ్చని ఆయన వెయిట్ చేసిండు. మారుతది కావచ్చని. ఆయన పరువు పోతదని చూసిండు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం గదా! బయటకి చెప్పుకుంటే పరువు పోతదని ఆయనే అనుకున్నాడు. ఆయన లవ్ మ్యారేజే. వాళ్ళిద్దరు వాళ్ళది లవ్ మ్యారేజే. వాళ్ళది లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజేనంట. రిలేటివ్స్ అంట కొంచెం. దగ్గర వాళ్ళు. దగ్గర వాళ్ళేనంట. మామ అని పిలిచేదట హస్బెండ్‌ని. అన్నీ బానే ఉండే. ఆయన ఏదో మారతదనుకున్నాడు ఆయన. కానీ ఆమె మారకుండా మొత్తం అడ్డొస్తుందని ఆయననే లేపేయడానికి ప్లాన్ చేసి వేరే వాడితోని కలిసి చంపేసింది. ఆ పిల్లలు ఎక్కడ? ఏ ఏరియా వాళ్ళు? ఇదే ఏరియానా? ఇదే ఏరియాలో ఉండేదంట. మాకు సరిగ్గా తెలవదు వాళ్ళు. ఇక్కడ రెంట్‌కుండేదంట. పక్క ఇంట్లోనే రెంట్‌కుండేదట వాళ్ళు. వాళ్ళు రెంట్‌కే వచ్చిళ్ళు అంతే. వాళ్ళు రెంట్‌కొచ్చిండ్రు. అయితే వాడి బిహేవియర్ కరెక్ట్ లేదట. వాడు ఫస్ట్ నుంచి మంచి క్యారెక్టర్ కాదంట. వాడు బిహేవియర్ కరెక్ట్ లేదని ఓనర్స్ కాల్ చేపిచ్చిరట. ఇప్పుడు కొంచెం దూరంగా ఇక్కడే ఉంటుర్రట మళ్ళీ. ఇప్పుడు ఏ రూమ్ ఇక్కడ లేరు ఇప్పుడు రెంట్? అక్కడనే ఉంటుర్రట. ఒక గల్లీలో ఉంటుర్రట ఇప్పుడు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ. గతంలో మరి వాళ్ళని చూసిల్లా? వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు రెంట్‌కి పిల్లలు ఇట్లా? ఒక్కసారి చూసినాం. వాడినైతే చూసినాం మేము. అయితే చూసినాం. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళు ఏపీ ఒకళ్ళు ఇక్కడ. ఏపీ వాళ్ళందరూ ఇక్కడ బ్రతికేటోళ్ళే. ఇక్కడ వాడు ఏపీ కావచ్చు ప్రాపర్ గాని ఇక్కడే ఉండేటోళ్ళే. వాళ్ళు మేస్త్రి పని చేసుకుంటారట. మేస్త్రి. వాళ్ళ నాన్న. అట్లా అయితే ఆడితో రిలేషన్ పెట్టుకొని ఇంగా ఇది వర్కౌట్ అయితలేదు హస్బెండ్ అని చెప్పి కథం ప్లాన్ చేసి ఫస్టే వాళ్ళని ఇద్దరిని ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నదట. వాడు ఇంకో హెల్ప్ కోసం ఇంకోని తీసుకొచ్చిండంట. ఎవరో సాయి అనే అబ్బాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న తర్వాత ఆమె ఏం చేసింది ఆయనకేదో ఇచ్చింది. మిల్కో ఏదో ఇచ్చింది ఆఫీస్ నుండి వచ్చినాక. ఆయన డ్యూటీ నుండి వచ్చినాక ఏదో ఇచ్చింది. ఆయన కొంచెము స్లో అయిపోయిండు. ఏమి ఇచ్చిందో తెలవదు. ఆయన స్లో అయిపోయినాక అప్పుడు అటాక్ స్టార్ట్ చేసిర్రు. మీకెప్పుడు తెలిసింది ఇట్లా జరిగిందని? మాకు అంటే చనిపోయిండు. నెక్స్ట్ డే చనిపోయిండు అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు అన్నారు. మేము నిజమే అనుకున్నాం. హార్ట్ అటాకే కావచ్చు అనుకున్నాం. కానీ ఆయనకేంది అంత హెల్తీగా ఉంటాడు. సైకిల్ తొక్కుతాడు. ఈ కాలంలో సైకిల్ తొక్కేటోళ్ళు ఎవరన్నా? ఆయన సైకిల్ తొక్కేది. వాకింగ్ చేసేది. చాలా జాగ్రత్త. ఆయన ఏం తాగుడు, తినుడు ఏం అలవాట్లేదు ఆయనకు. స్మోకింగ్, గీకింగ్ ఏం అలవాట్లేదు. మేము చూస్తున్నాం ఈ కాలనీలో తిరిగేది ఆయన అన్నీ చూసేదన్నట్టు. చాలా కష్టపడి ఒక ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకొని ఆమె ప్లే స్కూల్ పెట్టాలని ప్రతిదీ ప్లాన్ చేసి ఇల్లు కట్టిండు ఆయన. పార కూడా ఎత్తిపోసిండు, మట్టి ఎత్తిపోసిండు. అన్ని పనులు చేసుకున్నది ఆయన ఇల్లుకు సంబంధించి. అంత కష్టపడ్డాడు. ఆయన హార్ట్ అటాక్ తెచ్చుకునే అంత ఉండదు అని ఒక డౌట్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది ఆమె కామన్‌గా ఉంటుంది. గిల్టీ లేదు, ఏడ్చుడు లేదు. ఒక హస్బెండ్ సడెన్‌గా చనిపోతే ఎట్లుంటారు? అట్లా కనిపిస్తలేదు ఆమె. అస్సలు కనిపిస్తలేదు ఆమె. మొత్తం ఆమె నార్మల్‌గా ఉంది. ప్రీ ప్లాన్ కదా! అట్లనే ఉంది. మేమందరం ఏంది ఈమె ఎంత ఈజీ ఉంది. భర్త చావును టేక్ ఇట్ ఈజీ తీసుకుంటుంది ఆమె. లవ్ మ్యారేజ్. షాక్‌కి గురై అసలు మనం లేస్తారా ఎవరైనా? వైఫ్స్ అట్లా లేదు. అసలు ఏడుపు లేదు, ఏం లేదు. నార్మల్‌గా కామన్‌గా ఉంది. ఆయనను ఆడ హాస్పిటల్ తీసుకెళ్ళిరంట. ఈమె 5:00కే ఇంటికొచ్చున్నది. ఇదేంది ఆ భర్తనేమో హాస్పిటల్ ఉండి ఈమె ఇంట్లో ఉందేంది? అని అన్ని డౌట్స్ వస్తున్నాయి ఇగ. మళ్ళీ పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు హార్ట్ అటాక్ వచ్చినోళ్ళకు? సరే చేసినా కూడా గింతసేపు 11కి తీసుకొస్తారన్నారు, 12 అన్నారు, 1 అన్నారు, 4 అన్నారు. ఈవినింగ్ 6:30 వరకు అక్కడే ఉన్నది బాడీ. ఎందుకంటే వాళ్ళ పోస్ట్ మార్టంలో తేలింది. దెబ్బలు ఇవన్నీ చూసి ఇది నార్మల్ డెత్ కాదు, హార్ట్ అటాక్ కాదు. ఇది ఏదో హత్య ప్రయత్నం, ఏదో హత్య జరిగిందని వాళ్ళకి డౌట్ వచ్చింది పోస్ట్ మార్టంలో. డౌట్ వచ్చి పోలీసులు మొత్తం ఇక ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిర్రు. చనిపోయిన రోజే ఎవరి మీద డౌట్ అనేది వాళ్ళకి అర్థం కాలే. కానీ ఆమె ఏం చెప్పిందట, మాకు ఎవరి మీద డౌట్ లేదు, ఆయన నార్మల్ డెత్ అని చెప్తుందట. చెప్పేసరికి ఒక వైఫ్ ఇన్ని దెబ్బలు తాగినా కూడా నార్మల్ అంటుందట. ఈమె మీదనే డౌట్ అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. 10 రోజులు క్లియర్‌గా తెలుసుకున్నారు ఇన్ఫర్మేషన్ అంతా. సీసీ కెమెరాలు అవి ఇవి చెక్ చేసి మొత్తం ఎట్లా జరిగిందని అన్ని వాళ్ళు మంచిగా తెలుసుకున్నారు. 10 రోజుల కింద జరిగింది ఇప్పుడేనా? 10 11th నైట్ చనిపోయిండు ఆయన. డిసెంబర్ 11th నైట్ 11వ తారీఖు నైట్ చనిపోయిండు ఆయన. గురువారం రోజు. మళ్ళీ గురువారం మాకు ఇక్కడ కాలనీలో మార్కెట్ ఉంటది. మార్కెట్‌కి అందరం అదే టైంకి ఇట్లా పోయేస్తుంటాం. ఇక్కడ క్రిస్టియన్స్ మీటింగ్ పెట్టి అంత బిజీ ఉంటది లైన్. అదే టైంకి జరిగిందట. కానీ అది పైన సెకండ్ ఫ్లోర్‌లో ఎవ్వరికీ తెలవలేదు. ఇక్కడైతే ఆ పూర్ణిమ, అశోక్ గత కొన్ని రోజుల నుంచి అటు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడ నివసిస్తున్నారు. చాలా రోజులు వీళ్ళు
కుటుంబ సమేతంగా చాలా బాగానే ఉన్నారు. వాళ్ళకు ఒక 9 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నట్టు కూడా పక్కన ఇక్కడున్న కాలనీ వాసులు అయితే మనకు తెలియడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈస్ట్ బృందావన్ కాలనీలో ఎగ్జాక్ట్‌గా మనం ప్రస్తుతం వాళ్ళ ఇంటి ముందటున్నాం. ఇది బోడుప్పల్‌లోని ఈస్ట్ బృందావనం కాలనీ అశోక్ మ్యాన్షన్ అని చెప్పేసి వాళ్ళు నివసిస్తున్న హోము. ఇది యాక్చువల్లీ వాళ్ళు ఎక్కడ కూడా రెంట్‌కి లేరు. సొంతగా ఇల్లు కట్టుకొని వీళ్ళిద్దరూ ప్రేమించుకొని మరి పెళ్లి చేసుకున్న వైనం మనం చూసాం. సో, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళే ఇట్లాంటి దారుణాలకు ఒడిగడుతులని చెప్పేసి కూడా చాలామంది కాలనీ వాసులు మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్లీ ఇది బోడుప్పల్‌లోని ఇది ఈ నెల రోజుల్లోనే ఇది రెండో ఇష్యూ. ఇటు భార్యాభర్తల మధ్య గొడవ జరగడం, లేదా భార్య హతమవ్వడం, లేదా భర్త నువ్వు భార్య చంపడం ఇట్లాంటి ఇష్యూస్ తరచుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ బోడుప్పల్‌లోని ఈస్ట్ బృందావన కాలనీలో ఎగ్జాక్ట్‌గా మనం ఎళ్లి వాళ్ళ ఇంటి ముందటున్నాం మనకు తెలుస్తుంది. సో, ఎవరైతే పూర్ణిమ అశోక్ గత కొంతకాలంగా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడనే చాలా సంతోషంగా ఉండడం జరిగింది. సో, అనూహ్యంగా ఇక్కడ పక్కనున్న బిల్డింగ్ ఏదైతే ఎగ్జాక్ట్‌గా వీళ్ళ ఇంటి పక్కనున్న బిల్డింగ్‌లోనే మహేష్ అనే వ్యక్తి ఇక్కడ కూలి పని చేసి ఇక్కడ రెంట్ ఉండేవాడు. మేస్త్రి పని చేసి ఇక్కడ రెంట్ ఉండేవాడు. సో, ఆ వ్యక్తి పూర్ణిమతోని అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తను భర్త కాస్త మందలించడం జరిగింది. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి మనం ఇట్లాంటి సంఘటనలకు పాల్పడితే సమాజం ఇంకోలా చూస్తది. బాగోదనే ఆ విషయం కూడా భర్త చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా పూర్ణిమ వినలేకపోయింది. అటు ప్రేమ మోజులో కావచ్చు, లేకపోతే ఇటు ఆ ప్రియుడి మోజులో పడి వినలేకపోయిందని చెప్పేసి కూడా చాలామంది కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. దాంతో పూర్ణిమ ఒక పకడ్బందీగా ప్లాన్ ఏసి భర్తని హతమార్చేతందుకు కూడా కొన్ని ప్లాన్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మహేష్‌కి చెప్పడం జరిగింది. మహేష్ కూడా అటు తన స్నేహితుడి సహాయం తీసుకొని అటు ఎవరైతే ఇక్కడ అశోక్ ఆఫీస్ నుంచి వచ్చే సందర్భంలో తనకు నీళ్ళలో కాస్త మత్తు పౌడర్ కలిపి, సో, దాంతో అటు అశోకు కాస్త కళ్ళు తిరిగినట్టు బెడ్ పైన పడుకోవడం జరిగింది. దాని తర్వాత ఇటు అశోక్‌ని మహేష్, సాయి కుమార్ అనే వ్యక్తులు ఇద్దరు కలిసి, మహేష్‌కి 22 సంవత్సరాలు, సాయి కుమార్‌కి 22, 23 సంవత్సరాలు ఉన్నట్టు కూడా ఇక్కడున్న కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. సో, దాంట్లో ఆ! పూర్తిగా అంటే ఒకవైపు పూర్ణిమ గొంతు నులమడం అంటే 3 చున్నీలు తీసుకొని పూర్తి స్థాయిలో గొంతు నులమడం, ఇటు అశోకు అయితే చంపడంలో ఇటు మహేష్, సాయి కుమార్ కీలక పాత్ర ఉందని చెప్పేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిర్ధారించడం జరిగింది. అంటే దాని తర్వాత అటు ఏమి తెలియనట్టు కూడా అటు పూర్ణిమ హత్య చేసిన తర్వాత అంటే వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, పారిపోవడం జరిగింది. అంటే స సహ సహజంగానే ఇంట్లోకి ఎవరొచ్చినా గెస్ట్ వచ్చినట్టు కూడా వాళ్ళు సహజంగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత సాయంత్రం ఎవరైతే అంటే తినే సమయంలో కావచ్చు, లేకపోతే టీ తీసుకునే సమయంలో కూడా భార్య అంటే ఎవరైతే పూర్ణిమ తన పిల్లాడికి చెప్పింది. "ఎళ్లి డ్యాడీని పిలుచుకురా తిననీకి వస్తాడు, లేదంటే టీ తాగనీకి వస్తాడు" అనే నేపథ్యంలో కూడా పిలవడం జరిగింది. దాంట్లో ఆ పిల్లాడు ఎళ్ళినప్పుడు చెప్పిందన్నట్టు. అంటే అక్కడ ఉన్న అశోక్ లేవకపోవడం కాస్త ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఉన్న మర్డర్ కాబట్టి లేవకపోవడంతో తను పూర్తి స్థాయిలో ఇంటి పక్క వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దగ్గరలో ఉన్న డాక్టర్‌ని పిలవడం, డాక్టర్ పూర్తి స్థాయిలో అటు చెప్పడం జరిగింది. ఇక్కడ అశోక్ చనిపోయాడు అని చెప్పేసి కూడా పోస్ట్ మార్టంకి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే పోస్ట్ మార్టంకెళ్ళినప్పుడు ఎవరైతే ఇక్కడ అశోక్ హాస్పిటల్